స్కై తమ్ముడు మనం మ్యాచ్ గెలిచినాం కదా ఎట్ట అనిపిస్తాంది? నీ 28 బాల్స్ ఆడి 53 రన్స్ కొట్టినావు. ఎక్సలెంట్ బ్యాటింగ్ ఆడిన తమ్ముడు. అరే అలాగే నెక్స్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ తోను అలానే ఆడాలి. సూర్య అంటే శుక్లా షాట్ అంటే సూర్యని నిరూపించాలి. అరే థ్యాంక్ యూ రోహిత్ అన్న. ఈ మ్యాచ్ లో ఏం చేసినావు? నెక్స్ట్ బంగ్లాదేశ్ పై చూడు, నా ప్రస్తాపం ఏంటో చూపిస్తా. నేనున్న ఫామ్ కి ఆఫ్ఘనిస్తాన్ పైన కాదు, ఆస్ట్రేలియా అయినా బంగ్లాదేశ్ అయినా సేమ్ రిజల్ట్ ఇట్టనే ఉంటది. శుక్లా షాట్ బాయ్ అంటారా బాబు. అరే బూమ్రా బాయ్ వాట్ ఏ బౌలింగ్ నీ ఎక్సలెంట్ బౌలింగ్ చేసావు. అరే 4 ఓవర్లు వేసి 7 రన్స్ మాత్రమే ఇచ్చావు, 3 వికెట్లు తీసావు, ఎక్సలెంట్ బౌలింగ్ వేసినావు. అరే బూమ్రా బాయ్ నువ్వు మాత్రం తోపు తురుమే. అరే బూమ్రా అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్. అరే ఈ వరల్డ్ కప్ లో 1 కాదు 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నా, అది బూమ్రా అంటే. అరే బూమ్రా అంటే వికెట్లు తీయడం ఒకటే కాదు, నా ఎకానమీ చూసారా? ప్రతి మ్యాచ్ లోనూ 4 ఓవర్లు వేసి 15 రన్స్ తక్కువే ఇచ్చా, అది బూమ్రా అంటే. అరే రజిత్ తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయావు? మ్యాచ్ స్టార్ట్ కాకముందు ఎన్నెన్నో చెప్పావు, ఏమేమో చెప్పావు. నీ చూసావు కదా లాస్ట్ కి రిజల్ట్ ఏమైందో. ఇండియా అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. మీరంతా మా ముందు మన్నటికి బ్యాటింగ్ ఆడారు, బౌలింగ్ వేశారు. మాతో ఆటలంటే ఆ మాత్రం ఉంటుంది మరి. అరే రోహిత్ అన్న, మా బౌలింగ్ విషయానికి వస్తే మేమేమో మంచిగానే బౌలింగ్ వేసాము, కానీ మా బ్యాట్స్మెన్స్ మాత్రం పూరా ఏటిచ్చారు. అందుకే మ్యాచ్ దొబ్బింది, లేకపోయింటే మీపై ఈజీగా గెలిచే వాళ్ళము. అరే మీతో మ్యాచ్ పోతే పోనీ, నెక్స్ట్ ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్తో ఉంది, వాళ్ళని ఒట్టిగానే పిసికి సెమీఫైనల్కి వస్తాము. అరే ఫస్ట్లోనే వికెట్లు పోయేపాటికి మ్యాచ్ దొబ్బుతుంది అనుకున్నా, కానీ మన సూర్య హార్దిక్ పాండ్యా మంచి రన్స్ కొట్టి మనల్ని మ్యాచ్ గెలిపించారు. దానికి తోడు మన బూమ్రా మంచి వికెట్లు తీశాడు, అందుకే మనం మ్యాచ్ ఈజీగా గెలిచాము. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు సూర్య బ్యాటింగ్ నచ్చితే సూర్య అని, బూమ్రా బౌలింగ్ నచ్చితే బూమ్రా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.